హాయ్ గైస్, ఈరోజు డైలీ ప్రాబ్లం చూద్దాం. సో ప్రాబ్లం నెంబర్ వచ్చేసి 1498, నెంబర్ ఆఫ్ సబ్సీక్వెన్సెస్ దట్ సాటిస్ఫై ద గివెన్ సమ్ కండిషన్. ఓకే, ఈ ప్రాబ్లం ఏమంటుందో చూద్దాం. యు ఆర్ గివెన్ అన్ అరే ఆఫ్ ఇంటీజర్ నమ్స్ అండ్ ఇంటీజర్ టార్గెట్. రిటర్న్ ద నెంబర్ ఆఫ్ నాన్ ఎంప్టీ సబ్సీక్వెన్స్ ఆఫ్ నమ్స్ సచ్ దట్ ద సమ్ ఆఫ్ మినిమమ్ అండ్ maximum element on it is less than or equal to target. Since the answer may be too large, return modulo 10 power 9 plus 7. ఓకే, సో ఈ ప్రాబ్లంలో మనకు ఒక అరే ఇచ్చిండు అండ్ ఒక టార్గెట్ ఇచ్చిండు. ఓకే, సో మన అరే 3 4 5 3 5 6 7 ఇది వాడిచ్చిన అరే అని అనుకుంటా. 3 5 6 7 ఎస్, అండ్ టార్గెట్ 9. ఓకే, టార్గెట్ వచ్చేసి 9 ఇచ్చిండు. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే నెంబర్ ఆఫ్ సబ్సీక్వెన్స్. ఓకే, ఆ సబ్సీక్వెన్స్లో మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది ఏదోటి అండ్ మినిమం వాల్యూ ఉంటుంది ఆ సబ్సీక్వెన్స్లోనే. ఓకే, ఈ మ్యాక్సిమం వాల్యూ ప్లస్ మినిమం వాల్యూ అనేది టార్గెట్ కన్నా తక్కువ ఉండాలి. మ్యాక్స్ ప్లస్ మిన్ టార్గెట్ కన్నా తక్కువ ఉండాలి. సో ఇక్కడ చూద్దాం ఏమేమి సబ్సీక్వెన్స్ అట్లున్నాయో. ఓకే, 3 అనే సబ్సీక్వెన్స్ ఆబ్వియస్లీ ఉంటుంది, ఎందుకంటే 3 జస్ట్ ఒక సింగిల్ సబ్సీక్వెన్స్ తీసుకున్నాను అనుకో, దీంట్లో మ్యాక్స్ మిన్ ఏమవుతుంది. ఓకే, ఇక్కడ సబ్సీక్వెన్స్ రాసుకుందాం. సబ్సీక్వెన్స్ మ్యాక్స్ మిన్. ఓకే, 3 అనే సబ్సీక్వెన్స్, దీనిలో మ్యాక్సిమం ఇదే అవుతుంది, మినిమం ఇదే అవుతుంది. సో 3 + 3 6 విచ్ ఈజ్ లెస్ దెన్ ఈక్వల్ టు 9. ఓకే, సో కండిషన్ సాటిస్ఫై అయింది. నెక్స్ట్ వచ్చేసి 3 + 3 5 కూడా వస్తుంది. 3 5లో మ్యాక్సిమం 5, మినిమం 3, 8 లెస్ దెన్ ఈక్వల్స్ టు 9. ఓకే, అండ్ నెక్స్ట్ 3 5 6 కూడా వస్తుంది. సో 3 5 6లో మ్యాక్సిమం ఏంటి 6, మినిమం 3, అండ్ 9 ఈజ్ లెస్ దెన్ ఈక్వల్ టు 9. ఓకే, అండ్ 3 6 కూడా వస్తుంది, మధ్యలో 5 తీసుకోకుండా. మళ్ళీ సేమ్ 3 6, 9 లెస్ దెన్ ఈక్వల్ టు 9. ఓకే, సో ఈ 4 సబ్సీక్వెన్స్ such that the maximum and minimum value in the subsequence is less than, వాటి రెండు సమ్ is less than equals to టార్గెట్ అయింది. ఓకే, సో ఈ కేసులో ఆన్సర్ 4. ఓకే, అండ్ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది కౌంట్ కదా. సో వీఆర్ ఫైండింగ్ కౌంట్ ఆఫ్ సబ్సీక్వెన్స్ని ఫైండ్ చేయట్లేదు మనం. నిన్నటి ప్రాబ్లం చూస్తే దాంట్లో మనం సబ్సీక్వెన్స్ ఫైండ్ చేయాలి, దాంట్లో మనకు ఆర్డర్ మ్యాటర్ అవుతుందని నేను చెప్పిన. ఓకే, సో కౌంట్ ఆఫ్ సబ్సీక్వెన్సెస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో కౌంట్ ఆఫ్ సబ్సీక్వెన్సెస్లో మనం సబ్సీక్వెన్స్ యొక్క ఆర్డర్, లైక్ ఎలిమెంట్స్ యొక్క ఆర్డర్ మనకు అవసరం లేదు. ఓకే, ఎలిమెంట్స్ యొక్క ఆర్డర్ మనకు అవసరం లేదు. సో మనకి ఇట్లా ఒక అరే ఇస్తే దాంట్లో మన ఎలిమెంట్స్ని ఇట్లా ర్యాండమ్గా పిక్ చేసి వాటి ఆర్డర్ షఫుల్ చేసిన మనకి ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఆ సబ్సీక్వెన్స్ ఒకటే అయ్యిద్ది కదా. ఓకే, అది ఒక సింగిల్ సబ్సీక్వెన్స్ లా కౌంట్ అవుతుంది. సో ఆర్డర్ మనకి అవసరం లేదు. సో ఆర్డర్ అవసరం లేనప్పుడు ప్రాబ్లంలో ఎప్పుడైనా మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం, సింపుల్. ఓకే, సారీ, అరేని సాల్వ్ చేసేస్తాం. సో ఇక్కడ వేరే ఇంకేమన్నా మంచి ఎగ్జాంపుల్స్ ఉన్నాయా? అన్నీ అరే సార్టెడ్ ఉన్నాయి, బట్ ఓకే, లెట్స్ సే మనకి ఇచ్చిన అరే ఇట్లా ఉందనుకోండి, 2 8 3 4 5 6. ఓకే, ఇట్లా అరే ఇట్లుంది అండ్ మన టార్గెట్ వచ్చేసి 10 ఉందనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం అనుకున్న మనకి ఇచ్చిన అరేని సార్ట్ చేస్తాం. సో సింపుల్ 2 3 4 5 6 5 6 8. ఓకే, సో అరే మనకు సార్ట్ అయిపోయింది అండ్ మన టార్గెట్ ఇంతే ఉంటుంది 10.
ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే లెట్స్ సే మనం కావాల్సింది ఓన్లీ సమ్ ఆఫ్, మనం ఎన్ష్యూర్ చేయాల్సింది సమ్ ఆఫ్ ఓన్లీ మ్యాక్స్ అండ్ మిన్ కదా, మ్యాక్స్ అండ్ మిన్. ఫస్ట్ ఈ రెండింటి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం, దాని తర్వాత మిగిలింది చూద్దాం. సో మనం అబ్జర్వ్ చేస్తే లెట్స్ సే మనం 2 తీసుకుందాం అనుకుంటున్నాం, మిన్ లాగా 2 తీసుకున్నాం, మన సబ్సీక్వెన్స్లో 2 తీసుకుంటే అండ్ మన మ్యాక్సిమం వాల్యూ 8 తీసుకుందాం. ఓకే, ఇప్పుడు 2 + 8 అనేది <= 10. ఓకే, ఈ కండిషన్ మనకు సాటిస్ఫై అయింది. సబ్సీక్వెన్స్లో మ్యాక్సిమం అండ్ మినిమం <= టార్గెట్ ఉండాలి కాబట్టి ఈ కండిషన్ మనకు సాటిస్ఫై అయింది. ఇప్పుడు ఈ రెండు ఎండ్ పాయింట్స్, ఇది స్టార్ట్ పాయింట్, ఇది ఎండ్ పాయింట్. ఓకే, ఈ రెండు ఎండ్ పాయింట్స్ తోటి మనకి చాలా సబ్సీక్వెన్స్ మధ్యలో ఫామ్ చేయొచ్చు కదా. మనం 2, 3, 8 తీసుకోవచ్చు, అయినా కూడా మనకి మినిమం ఇదే ఉంటుంది అండ్ మ్యాక్సిమం ఇదే ఉంటుంది. సో ఈ కండిషన్కి ఎట్లాంటి మనం ఏం డిఫరెన్స్ క్రియేట్ చేయట్లేదు. ఓకే, ఈ కండిషన్ ఇంకా అట్లనే హోల్డ్లో ఉంటుంది మనకి. ఓకే, సో ఇట్లా తీసుకోవచ్చు, లేకపోతే 2, 4, 8 తీసుకోవచ్చు, 2, 5, 8 తీసుకోవచ్చు, 2, 6, 8 తీసుకోవచ్చు, 2, 3, 4, 8 తీసుకోవచ్చు, 2, 5, 6, 8 తీసుకోవచ్చు, 2, 3, 6, 8 తీసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నెంబర్ ఆఫ్ వేస్ టు పిక్ ఈ ఎలిమెంట్స్, ఈ మధ్యలో ఎలిమెంట్స్ ఎన్ని విధాలుగా పిక్ చేయగలిగితే అన్ని విధాలుగా మనం తీసుకోవచ్చు. ఓకే, ఇది సింపుల్ టు అండర్స్టాండ్. ఇది ఫస్ట్ అబ్జర్వేషన్ మనం చేయాల్సింది. ఓకే, సో మన అరే ఇట్లుంది, 2, 3, 4, 5, 6, 8. ఇన్ని విధాలుగా మనం లైక్ ఎన్ని విధాలుగానన్నా మధ్యలో సబ్సీక్వెన్స్ తీసుకోవచ్చు, బట్ ఎన్ని విధాలుగా తీసుకుంటాం. ఓకే, అండ్ ఇది వచ్చేసి ఈ కౌంట్ ఆల్వేస్ వచ్చేసి మనం ఆలోచిస్తే ఈ కౌంట్ అనేది నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ లెంత్ n. ఓకే, ఆఫ్ లెంత్ n కాదు, నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఇన్ అరే ఆఫ్ లెంత్ n అనుకుందాం, అరే ఆఫ్ లెంత్ n. ఓకే, సో దీని అర్థం ఏంటి, మనకి ఏదన్నా ఒక సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇస్తే లెట్స్ ఇక్కడ A1, A2, A3 అండ్ A4 4 ఎలిమెంట్స్ ఇచ్చింది. ఓకే, దీంట్లో నెంబర్ ఆఫ్ సబ్సెట్స్, ఇప్పుడు దీన్ని ఇట్లా విజువలైజ్ చేసుకోండి, మన స్టార్ట్ పాయింట్ అనేది ఇక్కడ ఉంది, మన ఎండ్ పాయింట్ అనేది ఇక్కడ ఉంది. ఇప్పుడు మనం నెంబర్ ఆఫ్ డిఫరెంట్ వేస్ సచ్ దట్ వీ కెన్ పిక్ ఆర్ నాట్ పిక్ ఏ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ దిస్ అరే అన్న, ఇదే కదా మన ప్రాబ్లం ఇక్కడ కూడా. సో ఇక్కడ కూడా మనకి మధ్యలో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, దీన్ని ఎన్ని విధాలుగా పిక్ చేసుకోవచ్చు లేకపోతే పిక్ చేయకుండా ఉండొచ్చు. ఓకే, సో సేమ్ ప్రాబ్లమే ఇది. సో నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ లెంత్ n ఏమవుతుంది, 2n అవుతుంది. ఓకే, ఇది ఒక లైక్ స్టాండర్డ్, ఆ వాల్యూ ఎప్పుడు మనకు గుర్తుండాలి, అది ప్రాబ్లమ్స్లో చాలా యూజ్ అవుతుంది. ఓకే, సో నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ అనేటి 2n అవుతుంది. ఓకే, సో ఈ 2n అంటే సో మనం ఒకవేళ మనకి స్టార్ట్ పాయింట్ తెలిస్తే, లెట్స్ మన స్టార్ట్ పాయింట్, ఓకే స్టార్ట్ పాయింట్ ఇది అండ్ ఎండ్ పాయింట్ ఇది. సో వాటి మధ్యలో గ్యాప్ ఎంత ఉంటుంది, వాటి మధ్యలో గ్యాప్ ఎండ్ పాయింట్ మైనస్ స్టార్ట్ పాయింట్ -1. ఓకే, వాటి మధ్యలో గ్యాప్, ఈ డిస్టెన్స్ అదే అవుతుంది. ఓకే, సో దీనికి మనకు 2 దిస్ వాల్యూ చేస్తే మనకు నెంబర్ ఆఫ్ సబ్సీక్వెన్సెస్ ఇది వచ్చేస్తుంది. ఓకే, సో సింపుల్, మనం జస్ట్ ఒక 2 ఇది చేస్తే మనకి దీని యొక్క నెంబర్ ఆఫ్ ఒక స్టార్ట్ పాయింట్ అండ్ ఒక ఎండ్ పాయింట్ మధ్యలో ఉన్న సబ్సీక్వెన్సెస్ అన్నీ మనకు వచ్చేసినాయి. ఓకే, బట్ మనం ఎవ్రీ టైం ఒక స్టార్ట్ పాయింట్ ఒక ఎండ్ పాయింట్కి వెళ్ళి అట్లా చేయొచ్చా అన్నది మనం చూడాలి. సో మన అరే యొక్క కన్స్ట్రెయింట్స్ చూస్తే nums ఈక్వల్స్ టు 10, దెన్ అరే లెంత్ 10^5 వరకు ఉంది. అరే లెంత్ 10^5 ఉంది అంటే మనం ఒక డబల్ ఫర్ లూప్ వేసి, ఓకే ఒక ఫర్ లోపల ఇంకో ఫర్ పెట్టి ఈచ్ స్టార్ట్ పాయింట్ ఈచ్ ఎండ్ పాయింట్కి ఇట్లా ఇటరేట్ చేసి మనం బ్రూట్ ఫోర్స్ చేసినాం అనుకో, ఈ 2 సంథింగ్ ఫైండ్ అవుట్ చేసి అండ్ ST ఇంకా EDకి మనం బ్రూట్ ఫోర్స్ చేస్తే
అది వర్కౌట్ అయిద్దా? వర్కౌట్ కాదు. ఎందుకంటే మన అరే అనేది 10^5 వరకు ఉంది. సో దీన్ని మనం ఇంకా ఆప్టిమైజ్ చేయాలి. ఓకే. సో ఇంకో సింపుల్ అబ్జర్వేషన్ మనం చేయాల్సింది ఏంటంటే, సో మనం ఇక్కడ ఇంకా కొంచెం ఆప్టిమైజ్ చేయాలి. ఇంకా కొంచెం ఆప్టిమైజ్ చేయాలంటే ఇక్కడ ఇంకో అబ్జర్వేషన్ మనం చేయాల్సింది ఏంటంటే, మనం మినిమం ఎలిమెంట్ 2 తీసుకున్నప్పుడు మనం 8 తీసుకోవచ్చు. ఎందుకంటే 2 + 8 అనేది ఇంకా మన టార్గెట్ కన్నా తక్కువ ఉంది. 2 + 8 మన టార్గెట్ కన్నా తక్కువ ఉంటే మన అరే సార్టెడ్ ఉంది. అట్లాంటప్పుడు 2 + 6 కూడా మన టార్గెట్ కన్నా తక్కువనే ఉంటుందిగా. ఓకే. ఈ మ్యాక్స్ ఎలిమెంట్ కన్నా ఏ చిన్న ఎలిమెంట్ తీసుకున్నా దాని బిఫోర్ వరకు, ఓకే, ఇవన్నిటికీ ఆ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. 2 + 3, 2 + 4, 2 + 5. ఓకే. సో మనం ఇక్కడ సింపుల్గా చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం ఒకవేళ మన అరేని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకుందాం అనుకోండి. ఓకే. సో 2, 3, 4, 5, 6, 8, 13, 16, 19 ఉంది. ఓకే. అండ్ 9 కూడా పెట్టుకుందాం. ఓకే. 9 కూడా పెట్టుకుందాం. 2 మినిమం అనుకుంటే మనకి 8 వరకు మ్యాక్సిమం కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఎందుకంటే 2 + 9 అనేది <= 10 కాదు. ఓకే. ఈ కండిషన్ ఫెయిల్ అవుతుంది. సో 2కి 8 అనేది మ్యాక్సిమం ఒక లిమిట్ పాయింట్. సో ఇక్కడ అన్ని ట్రూస్ వచ్చినాయి. ఒక కండిషన్ మనకు సాటిస్ఫై అవుతుంది. అండ్ ఇక్కడ అన్ని ఫాల్స్ వచ్చినాయి. ఓకే. సో ఎప్పుడైనా మనకి ఏ కండిషన్ అయినా ఒక పాయింట్ వరకు ట్రూ అయ్యి దాని తర్వాత అన్ని ఫాల్స్ అయినా, లేకపోతే ఒక పాయింట్ వరకు ఫాల్స్ అయ్యి దాని తర్వాత అన్ని ట్రూస్ అయినా, ఓకే, అది ఎట్లాంటి కండిషన్ అయినా ఉండనియండి, ఆ టైంలో మనం బైనరీ సెర్చ్ చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తామంటే, మనం ఒక మినిమం ఎలిమెంట్ కన్సిడర్ చేసుకుంటే దాని యొక్క మ్యాక్సిమం ఎలిమెంట్ కోసం మనం బైనరీ సెర్చ్ చేస్తాం. ఓకే. ఎట్లా చేస్తామో చూద్దాం. సో మన మిడ్ ఎక్కడనో ఒక దగ్గర ఉంటుంది. లెట్స్ సే మన మిడ్ ఇక్కడ ఉందనుకోండి. ఓకే. సో మన మిడ్ 2 + 6 అనేది మన కండిషన్ సాటిస్ఫై అవుతుందా? అవును, సాటిస్ఫై అవుతుంది. అట్లాంటప్పుడు మనం లోని ఎటు జరుపుకుంటాం, లోని ఇటు జరుపుకుంటాం. ఓకే. ఇనీషియల్గా లో ఇక్కడ ఉంటుంది, ఎందుకంటే మన సర్చ్ స్పేస్ ఇక్కడ నుంచి ఇక్కడికి. ఓకే. ఇనీషియల్గా లో ఇక్కడ ఉంటుంది అండ్ రైట్ అనేది ఇక్కడ ఉంటుంది. లెఫ్ట్ అండ్ రైట్ ఇక్కడ ఉంటాయి. అండ్ మన మిడ్ ఇది అనుకుందాం. ఓకే. సో ఇది కండిషన్ సాటిస్ఫై అవుతుందా? అవును, ఇది సాటిస్ఫై అవుతుంది. అంటే దీని లెఫ్ట్ సైడ్ అన్ని సాటిస్ఫై అయినట్టేగా. సో మన లెఫ్ట్ని ఇక్కడికి తీసుకొద్దాం. ఓకే. సో ఇప్పుడు మన మిడ్ ఏముంటుంది? ఇప్పుడు మన మిడ్ ఉంది, కండిషన్ సాటిస్ఫై అవుతుందా? కావట్లేదు. కాబట్టి ఆర్ని లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం. అండ్ మన బైనరీ సెర్చ్లో మళ్ళీ ఇక్కడ ఇది మిడ్ అవుతుంది. సో మన కండిషన్ సాటిస్ఫై అవుతుందా? కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సో మన బైనరీ సెర్చ్ అయిపోయేసరికి మన మిడ్ అనేది లైక్ ఈ కండిషన్ ఇంకా ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది కదా. బైనరీ సెర్చ్ అయిపోయేసరికి మన మ్యాక్సిమం వాల్యూ ఇది. కాబట్టి మన పాయింట్ అనేది 2 నుంచి 8 ఈ పాయింట్ వరకు, సో ఈ ఇండెక్స్ స్టోర్ చేసుకుంటాం ఆబ్వియస్లీ, వరకు వెళ్తుంది. అండ్ ఇప్పుడు ఓకే, మనకి ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం వచ్చిన వాల్యూస్ అనేటివి మనకు కావాల్సిన వాల్యూసే అనుకున్నప్పుడు, ఇప్పుడు వాటి యొక్క 2 పవర్ మనం ఎట్లా తీసుకుంటాం? అప్పుడే కదా మనకు కౌంట్ వచ్చేది. సో 2 పవర్స్ ఎట్లా తీసుకుంటామో చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి సమ్ లెంత్ ఉంటుంది. ఓకే. ఆ లెంత్ మనకి సింపుల్గా వచ్చేస్తుంది. ఓకే. ఈ ఇండెక్స్ మైనస్ ఈ ఇండెక్స్ ఇస్తే లెంత్ వచ్చేస్తుంది. అండ్ ఈ లెంత్ కూడా మనకు తెలుస్తుంది. సేమ్ అట్లనే ఒక -1 ఏదో చేస్తే ఈ లెంత్ కూడా వస్తుంది. సో ఓకే, ఈ లెంత్ మనకి L అనుకుందాం. ఓకే. సో ఈ లెంత్ L అన్నప్పుడు మనకి 8 సాటిస్ఫై అయింది. 8కి 2 పవర్ L చేసినాం. ఓకే. ఇప్పుడు 6కి ఏం చేస్తాం? 6కి 2 పవర్ L -1 ఉంటుంది. అండ్ 5కి
2^l-2 ఉంటుంది. అట్లా 3 వరకు వస్తుంది. సో 3కి వచ్చినప్పుడు మన ఎల్ అనేది ఏమవుతుంది, ఎల్ 0 అయిపోతుంది. సో అప్ టు 2^0 ఈ వాల్యూస్ అన్నీ యాడ్ చేయాలి కదా. ఇక్కడ నుంచి ఇది ఈ 2 పాయింట్స్ తీసుకున్నప్పుడు వచ్చిన సబ్సీక్వెన్సెస్ అన్నీ, ఈ 2 పాయింట్స్ తీసుకున్నప్పుడు వచ్చిన సబ్సీక్వెన్సెస్ అన్నీ, ఇవన్నీ యాడ్ చేస్తే మనకి 2 తోటి స్టార్ట్ అయ్యే సబ్సీక్వెన్సెస్ అన్నీ వచ్చేస్తాయి. ఓకే, సో ఇది మన ఫైనల్ ఎక్స్ప్రెషన్. సో దీని వాల్యూస్ ఎట్లా తెచ్చుకుంటాం? సో దీని వాల్యూస్ సింపుల్. దీని వాల్యూస్ మనం ఆల్రెడీ ఈ బైనరీ సెర్చ్ పర్ఫామ్ చేయకముందు మనం ఒక అరేలో 2 యొక్క పవర్స్ని స్టోర్ చేసుకొని పెట్టుకుందాం. అండ్ మనకు అవసరం వచ్చినప్పుడు ఆ అరేలో నుంచి మనం తొందరగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మనం ఇట్లా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఏదైతే బైనరీ సెర్చ్ ఈ అడిషన్ మొత్తం చేసినామో అట్లా మనం ప్రతి ఒక్క స్టార్ట్ పాయింట్కి ఇస్తాం. సో మళ్ళీ 3కి వచ్చి మళ్ళీ బైనరీ సెర్చ్ చేస్తాం, దీంట్లో మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా చేస్తాం. మళ్ళీ 4కి వస్తాం, 4కి వచ్చి ఈ బైనరీ సెర్చ్ మొత్తం చేస్తాం. అండ్ 5కి వచ్చి ఈ బైనరీ సెర్చ్ మొత్తం చేస్తాం. ఓకే, సో అట్లా ప్రతి ఎలిమెంట్కి వెళ్ళి బైనరీ సెర్చ్ చేస్తాం. అండ్ ప్రతి ఒక్క స్టార్టింగ్ పాయింట్ నుంచి మనకు నెంబర్ ఆఫ్ సబ్సీక్వెన్సెస్ వచ్చేస్తాయి. బట్ ఈ సబ్సీక్వెన్సెస్ ఏంటి, ఈ సబ్సీక్వెన్స్ లెంత్ అనేది అట్లీస్ట్ 2 ఉంటుంది. లెంత్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2 ఉన్న సబ్సీక్వెన్సెస్ వస్తున్నాయి. బట్ మనకి లెంత్ ఈక్వల్ టు 1 సబ్సీక్వెన్స్ కూడా కావాలిగా. సో లెంత్ ఈక్వల్ టు 1 సబ్సీక్వెన్స్ ఫైండ్ అవుట్ చేయడం సింపుల్. మనం ఎవ్రీ టైం మనం ఎలిమెంట్ దగ్గరికి వెళ్తున్నాం కదా, అండ్ ఆ ఎలిమెంట్ ఇంటూ 2 అంటే అదే మినిమం, అదే మ్యాక్సిమం అయినప్పుడు అది టార్గెట్ కన్నా తక్కువ ఉంటే అది కన్సిడర్ చేయాలి, లేకపోతే లేదు, సింపుల్. సో మనం నమ్స్ ఆఫ్ i ఇంటూ 2 చేసి అది టార్గెట్ కన్నా ఈక్వల్ తక్కువ ఉందనుకో, మన ఆన్సర్ని ఒక్కసారి ఇంకో సబ్సీక్వెన్స్ కూడా ఉంది అని చెప్పి యాడ్ చేయొచ్చు, ఒక లెంత్ 1. అండ్ లెంత్ 2 ఆర్ గ్రేటర్ సబ్సీక్వెన్సెస్ అన్నీ మనకి ఇట్లా బైనరీ సెర్చ్ తోటి ఎట్లయినా తెలుస్తుంది. సో ఇది ప్రాబ్లం యొక్క సొల్యూషన్. సో ఈ ప్రాబ్లమ్ని ఇంకా 2 పాయింటర్స్ తోటి కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద బైనరీ సెర్చ్ ఐడియాస్ ఇప్పుడు ఇట్లా మనం ఎప్పుడైనా అరేలో ఈచ్ ఇండెక్స్ దగ్గరకు వచ్చి ఇట్లా బైనరీ సెర్చ్ పర్ఫామ్ చేసినప్పుడు, లేకపోతే మన ఇండెక్స్ ఇక్కడ ఉండి ఈ ఏరియాలో ఇట్లా వెనక నుంచి కూడా బైనరీ సెర్చ్ పర్ఫామ్ చేసినప్పుడు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ ప్రాబ్లమ్స్ మనకి 2 పాయింటర్స్ తోటి ఆప్టిమైజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం బైనరీ సెర్చ్ చేస్తే దీని టైం కాంప్లెక్సిటీ ఏమవుతుంది? టైం కాంప్లెక్సిటీ అనేది n log n అవుతుంది ఇక. ఓకే, బట్ మనం 2 పాయింటర్స్ తోటి చేసినాం అనుకో, ఇదే టైం కాంప్లెక్సిటీ n అవుతుంది. ఓకే, ఆ log n పోతుంది కాబట్టి దానికన్నా కొంచెం బెటర్, ఎందుకంటే log n అనేది మరీ అంత పెద్ద వాల్యూ ఏం కాదు. ఓకే, సో ఇది వన్ ఆఫ్ ద వే టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. సో దీన్ని కోడ్ చేద్దాం. ఫస్ట్ మనం లెంత్ తీసుకుందాం, nums డాట్ సైజ్, అండ్ మన ఆన్సర్ స్టోర్ చేసుకోవడానికి ఒక వేరియబుల్ తీసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం మన అరేలో ట్రావర్స్ చేస్తాం. ఓకే, అండ్ ఇక్కడ మనం బైనరీ సెర్చ్ పర్ఫామ్ చేయాలి కాబట్టి లెంత్ ఇది ఈక్వల్స్ టు i+1, మనం ఆ ఎలిమెంట్ ముందు నుంచి చేస్తున్నాం కాబట్టి జస్ట్ ముందు నుంచి, అండ్ r ఈక్వల్స్ టు n-1 ఎండ్ పాయింట్ వరకు. ఓకే, వైల్ l is less than equals to r, మిడ్ అనేది l+r by 2. ఓకే, ఇఫ్ నమ్స్ ఆఫ్ i, ఓకే, ఈ మినిమం ఎలిమెంట్ ప్లస్ మనం అనుకున్న మిడ్ ఎలిమెంట్, ఓకే, అనేది లెస్ దెన్ ఈక్వల్స్ టు టార్గెట్ అయితే అప్పుడు ఏం చేస్తాం, మనం ఒక ptr అని ఒక వేరియబుల్ పెట్టుకుందాం. సో దీంట్లో మనకు దొరికిన ఇప్పటివరకు బెస్ట్ ఆన్సర్ స్టోర్ చేసుకుందాం. సో ఫస్ట్ ఇనిషియల్లీ -1 పెట్టుకుందాం. ఓకే, ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఈ ptr ఈ m అనేది లైక్ ఈ ఇండెక్స్ అనేది మనకి వన్ ఆఫ్ ద పాసిబుల్ ఆన్సర్. ఓకే, సో పాసిబుల్ ఆన్సర్ అయిన తర్వాత మనం ఏం చేయాలి, రైట్ సైడ్ వెళ్ళాలి. సో రైట్ వెళ్ళాలంటే l ఈక్వల్స్ టు m+1 అండ్ ఎల్స్ r is equals to m-1. ఓకే, సో ఇట్లా మనం బైనరీ సెర్చ్ చేయొచ్చు. దాని తర్వాత
పీటీఆర్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు -1 అయిందనుకో, ఓకే, పీటీఆర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు -1 అంటే మనకి ఏదో వాల్యూ దొరికింది, సాటిస్ఫై అయ్యే వాల్యూ. ఎందుకంటే మనకి ఎవ్రీ టైం సాటిస్ఫై అయ్యే వాల్యూ దొరకకపోవచ్చు. మన అరేలో వాల్యూస్ లెట్సే ఇంతకుముందు చూసినట్టే 2, 3, 4 అట్లా 13, 16, 18 కూడా ఉందనుకో, అండ్ మన టార్గెట్ 10 అయినప్పుడు సో 13కి అసలు వాల్యూ దొరకదు కదా, ఎందుకంటే నమ్స్ ఆఫ్ ఈ మినిమం వాల్యూయే దీనికన్నా ఎక్కువ అయిపోయింది. సో ఈ కేసులో బైండ్ సెర్చ్ అయిపోయిన తర్వాత పీటీఆర్ వాల్యూ -1 ఉంటుంది. ఓకే, సో ఆ కేసులో మనం వాటిని యాడ్ చేయం. ఓకే, అది నాట్ ఈక్వల్స్ టు -1 అయింది అంటే మనకి వాటి మధ్యలో గ్యాప్ ఎంత ఉందో చూద్దాం. సో గ్యాప్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? పీటీఆర్ -i-1. ఓకే, ఇది మన గ్యాప్ అవుతుంది. అండ్ మనకు కావాల్సింది ఆన్సర్ ప్లస్ ఈక్వల్స్ టు, మనం ఇప్పుడు ఆ 2^0 + 2^1 + 2^2 సో ఆన్ అప్ టు 2 పవర్ గ్యాప్. ఓకే, ఇక్కడ వరకు మనం అన్ని వాల్యూస్ దీంట్లో యాడ్ చేయాలి కదా. సో దీనికి మనం సింపుల్గా ఒక అరేలో స్టోర్ చేద్దాం, పవర్ 2 అని, దానికి నెక్స్ట్ కోడ్ రాద్దాం. ఓకే, సో ఇది యాడ్ చేద్దాం అండ్ మళ్ళీ మాడ్ చేయాలి, ఎందుకంటే ఈ వాల్యూ లైక్ అండర్ మాడే రిటర్న్ చేయాలి. ఓకే, అండ్ ఇక్కడ మనం మాడ్ని ఇనిషియలైజ్ చేసుకుందాం 1e9 + 7. ఓకే, సో ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనం ఆన్స్ రిటర్న్ చేసుకోవచ్చు. ఓకే, 2 లైన్ సబ్సీక్వెన్సెస్ వచ్చినాయి మనకి, బట్ 1 లైన్ సబ్సీక్వెన్స్ ఎట్లా? 1 లైన్ సబ్సీక్వెన్స్ని మనం సింపుల్గా ఇట్లా చెక్ చేసుకోవచ్చు. ఇఫ్ నమ్స్ ఆఫ్ i ఇంటూ 2, ఓకే, అదే మినిమం అదే మ్యాక్సిమం ఈజ్ లెస్ దెన్ ఈక్వల్స్ టు టార్గెట్ అయితే ఆన్సర్ ++ చేస్తాం అండ్ మళ్ళీ మాడ్ ఈక్వల్స్ టు మాడ్ చేస్తాం మళ్ళీ. ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది. అండ్ మనం ఇంకోటి చేయాల్సింది ఏంటంటే ఈ పవర్ 2s యొక్క సమ్ని మనం ఒక వెక్టార్లో ఒక అరేలో స్టోర్ చేసుకోవాలి. సో దీనికి పవర్ 2 అని పేరు ఇచ్చుకుందాం అండ్ n సైజ్ ఉండాలి. అండ్ దీని యొక్క మ్యాక్సిమం సైజ్ ఎంత ఉంటుంది? మనకి ఈ గ్యాప్ వాల్యూ ఎంత మ్యాక్సిమం ఉంటుందో అంతవరకే కదా మనకు కావాల్సింది. అండ్ గ్యాప్ యొక్క మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉంటుంది? n-2 ఉంటుంది. అన్నిటికన్నా చిన్న ఎలిమెంట్ తీసుకొని అండ్ అన్నిటికన్నా పెద్ద ఎలిమెంట్ తీసుకుంటే దాని మధ్యలో n-2. ఓకే, సో అంత సరిపోతుంది కాబట్టి జస్ట్ n వరకు డిక్లేర్ చేసుకుందాం. అండ్ పవర్ ఫస్ట్ ఓన్లీ 2 పవర్స్ క్యాలిక్యులేట్ చేద్దాం, దాని సమ్ తర్వాత తీసుకుందాం. ఓకే, సో పవర్ 2 ఆఫ్ 2^0 అనేది 1. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఫర్ లూప్ తోటి సింపుల్గా దాని యొక్క పవర్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో పవర్ 2i. ఓకే, 2 అనేది 2^i-1 ఇంటూ 2, 2^i-1 ఇంటూ 2. అండ్ ఇది మాడ్లో ఉండాలి, ఎందుకంటే మనం ప్రతి ఒక్కటి మాడ్లోనే చేయాలి. మా ఆన్సర్ మాడ్ రిటర్న్ చేస్తున్నాం కాబట్టి సారీ, పవర్ 2 ఆఫ్ i ఇది మాడ్లో ఉంది. అండ్ నెక్స్ట్ వీటి యొక్క సమ్ తీసుకోవాలి ఇప్పుడు మనం. సో సమ్ తీసుకోవాలంటే మళ్ళీ సేమ్ i = 1 నుంచి n వరకు పవర్ 2 ఆఫ్ i ఇది ఈక్వల్స్ టు పవర్ i ప్లస్ పెట్టద్దు పవర్ 2i-1. ఓకే, సో _ అయిపోయింది. నెక్స్ట్ దీనికి కూడా మళ్ళీ మాడ్ తీసుకోవాలి, మాడ్. ఓకే, సో ఇట్లా మనకి పవర్స్ ఆఫ్ 2 వచ్చేసినాయి అండ్ మన బైనరీ సెర్చ్ కూడా మనం రాసేసాం. సో దీన్ని రన్ చేద్దాం. ఇక్కడ
ఓకే. సో శాంపుల్ టెస్ట్ కేసెస్ పాస్ అయిపోయినాయి. సబ్మిట్ చేద్దాం. అండ్ రాంగ్ ఆన్సర్ వస్తుంది ఎందుకు? రాంగ్ ఆన్సర్ ఎందుకు వస్తుంది? ఏం మిస్టేక్ చేసినాం? ఫస్ట్ సైజ్ తీసుకుందాం అండ్ ఆన్సర్ ఫస్ట్ 0కి ఇనిషియలైజ్ చేసినాం. దాని తర్వాత 2 యొక్క పవర్ సమ్స్ క్యాల్కులేట్ చేసినాము. ఓకే. తర్వాత ప్రతి పాయింట్ని మినిమం అనుకొని మ్యాక్సిమం కోసం బైనరీ సెర్చ్ చేసినాము. మనం అసలు అరేని సార్టే చేయలేదు కదా. సో ఫస్ట్ అరేని సార్ట్ చేయాలి కదా. మన శాంపుల్ టెస్ట్లో అన్ని అరేస్ సార్ట్ అయి ఉన్నాయి మంచిగా. సో అక్కడ ఎర్రర్ రాలే. ఇక్కడ నమ్స్ డాట్ ఎండ్. ఓకే, రన్. సో పాస్ అయ్యిద్ది, శాంపుల్ టెస్ట్ పాస్ అయ్యిద్ది అండ్ సబ్మిట్ చేద్దాం. ఏమంటుంది? సైన్ ఇంటీజర్ ఓవర్ఫ్లో. ఇక్కడ ఈక్వల్ టు ఉండాలిగా. ఓకే, ఇప్పుడు వర్కౌట్ కావాలి. సో ఇప్పుడు ఇంకేం మిస్టేక్స్ లేవు. ఓకే, సో ఇది ఈరోజు ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లమ్ని ఇంకా మనం ఆప్టిమైజ్ చేయొచ్చు. అది 2 పాయింటర్స్ తోటి చేయొచ్చు. సో 2 పాయింటర్స్ ఎట్లా ఆప్టిమైజ్ చేస్తాం? ఒక ఐ పాయింటర్ జే పాయింటర్ పెడతాం ఆబ్వియస్లీ. అండ్ సో మన ఐ పాయింటర్ అనేది లెఫ్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ మన జే పాయింటర్ అనేది రైట్ మోస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ మన వాల్యూకి లైక్ మన కండిషన్ మీట్ అయ్యేంత వరకు నమ్స్ ఆఫ్ ఐ ప్లస్ నమ్స్ ఆఫ్ జే లెస్ దెన్ ఈక్వల్స్ టు టార్గెట్ అయ్యేంత వరకు, అంటే ఇప్పుడు కాకపోతే మనం జేని తగ్గిస్తూ వస్తుంటే ఏదో పాయింట్లో మన కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సాటిస్ఫై అయిన తర్వాత మళ్ళీ 2 పవర్ తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఐని ఇంక్రిమెంట్ చేస్తాం అండ్ ఇప్పుడు కండిషన్ సాటిస్ఫై కాకపోవచ్చు ఎందుకంటే మనం వాల్యూని పెంచినాం కాబట్టి మనం మ్యాక్సిమం వాల్యూని తగ్గించాల్సిన అవసరం పడుతుంది. ఓకే, కాబట్టి మళ్ళీ కొంచెం లెఫ్ట్కి తీసుకొస్తాం జేని. సో అట్లా ఐ పాయింటర్ ఇంకా జే పాయింటర్ రెండు దగ్గరికి వస్తాయి. ఓకే, సో అట్లా మనం 2 పాయింటర్స్ తోటి కూడా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. సో అది యూ క్యాన్ కోడ్ ఇట్ యువర్ సెల్ఫ్. సో ఇదైతే ఈరోజు ప్రాబ్లం. అది సింపుల్, అది కూడా ఇంప్లిమెంట్ చేయడం. ఓకే, అండ్ యా దట్స్ ఆల్. ఇదైతే ఈరోజు ప్రాబ్లం. అండ్ ఈ 2 పవర్ ఐ పార్ట్ కొంచెం ట్రిక్కీ ఉండొచ్చేమో, ఎందుకంటే నెంబర్ ఆఫ్ సబ్సీక్వెన్సెస్ 2 పవర్ ఐ ఫామ్లో ఉంటాయి అన్నది మనం అది తెలిసి ఉండాలి ఆల్రెడీ. అండ్ ఈ బైనరీ సెర్చ్ పార్ట్ ఇది లైక్ మోస్ట్ కామన్ ప్యాటర్న్. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా రిపీట్ అవుతూ ఉంటాయి. ఒక అరేలో ఏదైనా ఎలిమెంట్కి వచ్చి దాని ముందు ఏరియా మొత్తం బైనరీ సెర్చ్ చేయడం, లేకపోతే దాని వెనక ఏరియా మొత్తం బైనరీ సెర్చ్ చేయడం. ఓకే, సో లైక్ ఇది వెరీ ఫేమస్ ప్యాటర్న్. సో యా ఇది ఒక మంచి ప్రాబ్లం, ప్రాక్టీస్ చేయండి అందరూ. యా దట్స్ ఆల్. ఈ సొల్యూషన్లో మీకు ఏమన్నా అర్థం కాకపోతే యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇక్కడ వరకు వీడియో చూసినట్టయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్ బాయ్.